అయితే ఇంత నష్టాల మార్కెట్లలో కూడా ఓ పెద్దాయన తన విజన్ని ముందు చూపునే నిరూపించుకున్నాడు. ఆయనే వారెన్ బఫెట్. అసలు కార్పొరేట్ ప్రపంచంలో స్టాక్ మార్కెట్ వరల్డ్లో తిరుగులేని గురువు అని బఫెట్ని ఎందుకంటారు ఇప్పుడు జనాలకు అర్థమవుతోంది. ఇంతకీ ఏంటైన విజన్ అంటారా? వాచ్ ది స్టోరీ. బఫెట్ ది రియల్ గురు. తొంభై 94 ఏళ్ల వయసులోనూ చురుకైన నిర్ణయాలు. వారెన్ బఫెట్ ఇన్వెస్ట్మెంట్ గురువుగా కార్పొరేట్ వరల్డ్ లో చాలా మంది భావిస్తారు. అది ఎందుకో ఆయన తాజా నిర్ణయాలను చూస్తే స్వామి నువ్వు మామూలోడివి కాదు, నీ కాళ్లకి మొక్కుతా అనిపించక మానదు. 2025లో ప్రపంచ మార్కెట్లలో 90% భారీగా పతనమైతే వారెన్ బఫెట్ ఆస్తులు మాత్రం లాభాల్లో ఉండటం విశేషం. దానికి ఆయన ముందు చూపే కారణం, ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారో వెంటనే ఆయన అమెరికన్ కంపెనీల్లో వాటాలని అమ్మేశారు. జపాన్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారు. అంటే ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టే ప్రపంచంలోని రిచ్ పర్సనాలిటీస్ కూడా బఫెట్ ను గురువుగా భావిస్తారు. బెర్క్షైర్ హ్యాత్వే ఫౌండర్ కమ్ చైర్మన్ అయిన వారెన్ బఫెట్ సంపద 2025లో $12.7 బిలియన్ మేర పెరిగింది. $12.7 బిలియన్ అంటే దాదాపు 1.1 లక్షల కోట్ల మేర పెరిగింది. ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టాక అమెరికా స్టాక్ మార్కెట్లలో కంపెనీల మార్కెట్ విలువ దాదాపు 8 లక్షల కోట్ల డాలర్లు, అంటే దాదాపు 688 లక్షల కోట్ల రూపాయలు గాల్లో కలిసిపోయాయి. అత్యంత ధనవంతులుగా చెప్పబడే 10 మందిలో 9 మంది సంపద నష్టపోయారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఎలాన్ మస్క్ సంపద $130 బిలియన్ తగ్గింది. జెఫ్ బెజోస్ సంపద $45.2 బిలియన్ తగ్గి $193 బిలియన్, జుకర్బర్గ్ సంపద $28.1 బిలియన్ తగ్గి $179 బిలియన్ పరిమితమైంది. బెర్నార్డ్ ఆర్నాల్డ్ $18.6 బిలియన్, బిల్ గేట్స్ $3.38 బిలియన్ సంపద కోల్పోయారు. అయితే వారెన్ బఫెట్ మాత్రం యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికాల్లో వాటాలు తగ్గించుకుంది. జపాన్ సంస్థలు మిత్సుయి, మిత్సుబిషి, సుమిటోమో, ఇటోచు, మారుబెనెల్లో షేర్లని కొనేసింది. ఈ కంపెనీల షేర్లు లాభపడటంతో బెర్క్షైర్ హ్యాత్వే కంపెనీ దగ్గరున్న షేర్ల మార్కెట్ విలువ $1.14 ట్రిలియన్ పెరిగింది. అసలు నిజంగా కూడా వారెన్ బఫెట్ యాపిల్లో పెట్టుబడులు పెట్టకుండా చాలా ఏళ్లు దూరంగా ఉండి ఈ మధ్య కాలంలోనే షేర్లను కొన్న ఆయన చాలా తొందరగానే వాటిని వదిలించుకోవడం విశేషం. స్టాక్ మార్కెట్లలో ఎప్పుడూ ఓ స్టాక్ పై ద్వేషం కానీ అభిమానం కానీ పెంచుకోవద్దనేది ఈ రంగంలోని దిగ్గజాలు చెప్పే సూత్రం. దానికి తగ్గట్టుగానే వారెన్ బఫెట్ వ్యవహరించడమే కాదు, తాజాగా ప్రపంచ మార్కెట్ల పతనాల కాలంలో ఓ రియల్ ఇన్వెస్ట్మెంట్ గురుగా నిలిచారని ప్రశంసలు వస్తున్నాయి.